రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూలై 16, 2024. వారం మంగళవారం. తిథి దశమి రాత్రి 8:34 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 2:13 వరకు. వర్జం ఉదయం 6:29 నుండి 8:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు మరియు రాత్రి 11:07 నుండి 11:51 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:05 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. కార్యాలయాల్లో మీ స్థానాన్ని పదిలపరుచుకోవడానికి చేసే చర్యలు అనుకూలిస్తాయి. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. వ్యాపారపరంగా లాభాలు చేతికంది వస్తాయి. పనిభారం వల్ల ఎంత సమయం ఉన్నా సరిపోదు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. పెట్టుబడిలో తగిన లాభాలు పొందుతారు. సంతానం, విద్య అవసరాలకు పుస్తకాలు లేక తత్సంబంధమైన వాటిని కొనుగోలు చేస్తారు. కుటుంబంలోని మనస్పర్ధలు తీరి ప్రశాంతతను పొందుతారు. మిథున రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. మీ ఆలోచనలు కొంతవరకు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను పంచుకుంటారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సింహరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. వ్యక్తిగత అభివృద్ధిని మరింతగా పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తారు. వృత్తిపరంగా వృద్ధి కనబడుతుంది. చెల్లించవలసిన చెల్లింపులను సకాలంలో చెల్లించడానికి విశేషంగా కృషి చేస్తారు. కన్యా రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తులారాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభం గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. ఫోన్ సంభాషణలు అధికంగా సాగిస్తారు. ఆరోగ్యాన్ని కొంత అశ్రద్ధ చేస్తారు. ధనుస్సు రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. కార్యాలయాల్లో అధికంగా శ్రమిస్తారు. మనలో తప్పు లేకపోతే ఎవరికీ తలవంచనవసరం ఉండదని భావిస్తారు. వ్యాపారపరంగా చెప్పుకోదగిన లాభాలు కానీ నష్టాలు కానీ ఉండవు. మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మీన రాశి. కుటుంబ పరిస్థితులపై దీర్ఘాలోచనలు సాగిస్తారు.
ఆర్థికంగా సర్దుబాట్లు చేయవలసి రావడం శక్తికి మించిన పనవుతుంది. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతే మేలైన మార్గమని భావిస్తారు. మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.